ఇక్కడ నుంచి టోల్ ప్లాజాల పైన ప్రయాణించే వాహనదారులకు ఒక శుభవార్త. ఇప్పటి నుంచి మీరు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. ఎస్, మీరు ఇన్నది నిజమే. ఇప్పటి వరకు మనం టోల్ ప్లాజాల వద్ద సెలవులు వచ్చినా, పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా మనం టోల్ ప్లాజాలను దాటి జాతీయ రహదారులపై అవతలికి వెళ్ళాలంటే దాదాపు సెలవులు ఉన్న రోజైతే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పండుగలు వచ్చినప్పుడు మనం ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై ఉన్న 2 టోల్ ప్లాజాల వద్ద ఇదే పరిస్థితి. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాలి, మళ్ళీ మనం అక్కడ టోల్ రుసుము కట్టే బయటికి వెళ్ళాలి. కానీ ఇప్పటి నుంచి టోల్ గేట్ల దగ్గర ఆగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏఐ ఆధారిత టోల్ వసూలు ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తుంది. జాతీయ రహదారుల అథారిటీ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కొత్త విధానంలోకి మారుస్తుంది. ఇప్పటి వరకు మనం వెళ్ళి టోల్ గేట్లో ఆపాలి. ఎందుకు? అది స్కాన్ చేసేంత వరకు, మన ఫాస్టాగ్ని స్కాన్ చేసేంత వరకు మనం ఆ గేట్ క్లోజ్ అయి ఉంటుంది, బ్యారియర్లు క్లోజ్ అయి ఉంటాయి, అక్కడ మన వాహనాన్ని ఆపాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చే కొత్త విధానంలో ఎలాంటి బ్యారియర్లు అంటే మనం ఇక్కడ చూస్తే ఈ మధ్యలో ఇట్లా వచ్చి పడే గేట్లు ఉండవు. ఆ గేట్లు ఉండవు. డైరెక్ట్ మనం వాహనాన్ని ఎంత స్పీడ్గా వస్తున్నామో అదే స్పీడ్గా, ఇక్కడ ఏం వాహనాలు అడ్డు లేకపోతే గేట్ కూడా అడ్డం రాదు. టోల్ ప్లాజా దగ్గర ఇట్లా పడే గేటు అది ఉండదు ఇప్పటి నుంచి. సో ఎందుకు అంటే మన వాహనానికి అంటే ఇప్పుడు ఒక అత్యాధునికమైన ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను, అదేవిధంగా ఆ సర్వేలెన్స్లో ఒక స్కానింగ్ యంత్రాన్ని అమరుస్తారు ఈ గేట్ల దగ్గర. ప్రతి గేట్ దగ్గర ఇప్పుడు కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఇంకా ఏఐ ఆధారిత సూపర్ ఫాస్ట్ సీసీ కెమెరాలను అమరుస్తారు. సేమ్ టైం ఇక్కడ గేట్లు తొలగిచ్చేస్తారు, గేట్స్ ఉండవు. సో ఆ గేట్లు తీసేయటం, ఈ ఏఐ ఆధారిత స్కానింగ్ ఏదైతే ఉంటుందో మనం వెళ్ళే వాహనం ఎంత స్పీడ్లో వెళ్ళినా ఒక కెమెరా మన కార్కి సంబంధించిన నెంబర్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది, మరొకటి గ్లాస్ పైన ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్ని స్కాన్ చేస్తుంది. సో మనము ఈ జాతీయ రహదారి పైన ఇప్పుడు కొంచెం దూరం అంటే ఒక 2 కిలోమీటర్లు పోయినా, 1 కిలోమీటర్ పోయినా మనకు నిర్ణీత రుసుము ఎంత ఉందో అంతే కట్టేది. కానీ ఇప్పటి నుంచి టోల్ గేట్ దాటిన తర్వాత జాతీయ రహదారి ఏదైతే ఆ టోల్ గేట్కి సంబంధించిన రహదారి ఉంటుందో ఎంత దూరం వెళ్తామో ఆ పరిమితికి సంబంధించిన ఛార్జ్ మాత్రమే. అంటే 1 కిలోమీటర్ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్, మొత్తం గేట్ దాటితే 114 రూపాయలు అనుకోండి. ఒకవేళ ఒక 2 కిలోమీటర్లో కిలోమీటర్న్నరనో కనుక మనం ప్రయాణం చేస్తే, లేదు కొంచెం దూరం వెళ్ళగానే మనకు కావాల్సిన మన డెస్టినేషన్ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కనుక మనం రిటర్న్ అయిపోయినా, లేదంటే అక్కడికి వెళ్ళి వాహనం ఆపినా కేవలం ఈ 500 మీటర్లకు సంబంధించిన టోల్ రుసుము మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది, అది కూడా మన ఫాస్టాగ్ స్టిక్కర్ నుంచి. సో మన అకౌంట్లో ఉండే డబ్బులే అది ఆటోమేటిక్గా డెబిట్ చేసుకుంటుంది. అయితే దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నామో అదే స్పీడ్లో వెళ్ళిపోవచ్చు, టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పని ఉండదు. సో ఎట్ ద సేమ్ టైం మనము ఒకవేళ టోల్ ప్లాజా దగ్గర మన దగ్గర కనుక కార్కి ఆ స్టిక్కర్ లేకపోతే అప్పుడు కూడా ఎవరు ఆపే ప్రయత్నం చేయరు. ఎందుకంటే మన వాహనం ఒకవేళ ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేవు అనుకోండి, ఆ ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేని కారణంగా మనం స్పీడ్గా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన కార్ నెంబర్ ప్లేట్, అదేవిధంగా టోల్ ప్లాజాకు సంబంధించిన ఈ యొక్క ఏదైతే మనం ఆ స్టిక్కర్ ఉంటుందో దాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం రీఛార్జ్ చేయగానే కొంత జరిమానా, అంటే మనము అమౌంట్ లేకుండా స్పీడ్గా వెళ్ళిపోయినాం కనుక దానికి సంబంధించిన కొంత జరిమానా కూడా అది విధిస్తుంది. సో ఇది ఫాస్టాగ్ స్టిక్కర్ నుంచే మొత్తం కూడా డెబిట్ అయ్యింది. ఎప్పుడు రీఛార్జ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతుంది. మొట్టమొదట్లో శాటిలైట్ ఆధారంగా వాహనాలు ఎంత దూరం పోతే అంత దూరం నేషనల్ హైవే మీద ప్రయాణిస్తే దానికి సంబంధించిన రుసుము వసూలు చేస్తామని గతంలో చెప్పినప్పటికీ శాటిలైట్ విధానాన్ని అమలు చేయడంలో కొంత టెక్నికల్ సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క ఏఐ ఆధారిత టోల్ వసూలు ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది త్వరలో రేపు 1 నుంచి ప్రారంభమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఫాస్టాగ్ ఉన్నా లేకపోయినా మనం వాహనాలను తీసుకువెళ్ళొచ్చు. సేమ్ టైం సమయం ఆదా అవుతుంది. పండుగలు పబ్బాలు ఉన్న టైంలో, సెలవులు ఉన్న టైంలో మనం చాలా వాహనాలు టోల్ ప్లాజా దాటాల్సిన టైంలో ఈ స్కానింగ్ దగ్గర చాలా సమయం వృధా అవుతుంది, చాలా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి గతంలో ఉండే. సో ఇప్పుడు ఈ కొత్తగా ఏఐ ఆధారిత ఈ టోల్ వసూలు ఏదైతే ఉందో ఇది ప్రారంభమైతే కనుక అక్కడ ఏ వాహనం కూడా 1 సెకండ్ కూడా ఆగాల్సిన పని ఉండదు. సో ఆ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, వాహనాలు రయ్యుమని వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ జాతీయ రహదారి అంటే పర్టికులర్గా ఈ టోల్ రోడ్ ఏదైతే ఉంటుందో టోల్ రోడ్లో మనం ఎంత దూరం ప్రయాణిస్తామో అంత దూరానికే రుసుము కట్ అవుతుంది. సో అది ఈ కొత్త విధానంలో వచ్చేది. ఆ తర్వాత
ట్రాఫిక్ జామ్లు ఏర్పడవు. సో దీంతో పాటు ఆపాల్సిన సమస్య కూడా ఉండదు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఆపాల్సి వస్తే అక్కడ పెట్రోల్ మనం ఆపడం, ఇంజన్ స్టార్ట్ చేయడం, పెట్రోల్ కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాయి ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా టోల్ ప్లాజాల వద్ద ఈ యొక్క కొత్త ప్రక్రియలు తీసుకురావటం, అంటే మనం గతంలో కనుక చూస్తే టోల్ ప్లాజాలు పెట్టిన కొత్తలో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆగి మన దగ్గర ఉన్న అమౌంట్ క్యాష్ కౌంటర్లో ఇస్తేనే మన వాహనం ముందుకెళ్ళేది. ఆ తర్వాత కొంత అప్గ్రేడ్ అయ్యి ఆటోమేటిక్గా ఈ ఫాస్టాగ్ విధానం వచ్చిన తర్వాత ఫాస్టాగ్ స్టిక్కర్ వేసుకోవడం, దానికి సంబంధించి రీఛార్జ్ చేసుకోవడం, వాహనం వెళ్ళిపోతుంటేనే 1-2 సెకండ్స్ అక్కడ ఆగితే అది స్కాన్ చేసుకొని ఆ బ్యారియర్ అంటే గేట్ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ విధానం ద్వారా అంటే అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్త విధానంలో వాహనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ గేట్లు ఉండవు. సో ఆ గేట్లో మనుషులు కూడా ఉండరు. గేట్లో నుంచి వాహనం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్కాన్ చేయడం, ఫోటో తీసుకోవటం, ఈ రెండింటి ఆధారంగా మనకు ఎంత దూరం ప్రయాణం చేశామో ఆ ప్రయాణానికి తగ్గ టోల్ రుసుము కట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది ప్రస్తుతం ఉన్న కొత్త విధానంలో వచ్చేది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే సమయం ఆదా అవుతుంది, వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదు, మరోవైపు ట్రాఫిక్ సమస్య ఉండదు. సో ఇది కొంత వాహనదారులకు ఊరటనిచ్చే వార్త అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇది నార్మల్ టైంలో దీని ఎఫెక్ట్ అర్థం కాదు, కానీ పండుగలు, సంక్రాంతి, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఉంది, సంక్రాంతికి తెలంగాణ నుంచి హైదరాబాద్ పట్టణం మొత్తం ఖాళీ అయిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోతారు. సో ఆ టైంలో చౌటుప్పల్ దగ్గర ఉన్న టోల్ ప్లాజా, నకరకల్ దగ్గర ఉన్న టోల్ ప్లాజా, కేతేపల్లి దగ్గర, ఈ 2 టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి గతంలో ఉండే. సో ఈ కొత్త విధానం వస్తే కనుక ఏ వాహనం 1 సెకండ్ కూడా ఆగాల్సిన పని లేదు కనుక ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉండదు, వాహనాలు గంటల తరబడి నిలబడే అవసరం ఉండదు, ప్రయాణం సాఫీగా సాగించవచ్చు. సేమ్ టైం ఎంత దూరం పోయామో అంత దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తారు కనుక ఇది ఎంతైనా కొంత ప్రయాణికులకు, వాహనదారులకు ఊరటనిచ్చే అంశం ఇది.